వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ డిజిటెక్. మనం చాలాసార్లు చూస్తుంటాం అడోబ్ ప్రీమియర్లో మన లైసెన్స్గా ట్రయల్ వెర్షన్ అయిపోగానే మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది, అన్లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని. సో ఈరోజు మన వీడియోలో ఆ ప్రీమియర్ అన్లైసెన్స్ని ఎలా రిమూవ్ చేయాలో, ఎలా ఫుల్ యాక్టివేషన్ చేయాలో చూద్దాం. సో ముందుగా మనం అడోబ్ ప్రీమియర్ ఓపెన్ చేయండి. చూస్తాం కదా మీ విండోలో పర్చేస్ చేయమని చెప్పేసి మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విండోని పర్చేస్ చేస్తే కానీ క్లోజ్ కాదు. సో మీరేం చేయాలి, ఇక్కడ మీరంటే విండో క్లోజ్ చేసేయండి. మీరు విండోస్ సెక్యూరిటీకి వెళ్ళండి. విండోస్ సెక్యూరిటీలో మీకు వైరస్ ప్రొటెక్షన్లో అడ్వాన్స్డ్ విండోస్ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైతే లైసెన్స్ వెర్షన్ వెరిఫై చేస్తుందో దాని యొక్క కాల్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ వెరిఫికేషన్ని బ్లాక్ చేయడం వల్ల మనం ఈ లైసెన్స్ అనేది లైసెన్స్ మిస్ అయ్యి డిజపియర్ చేయగలుగుతాం. ఒకరికి మీకు వెళ్తే మీరు చూస్తుండొచ్చు. రైట్, విండోస్ అడ్వాన్స్ సెక్యూరిటీస్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నాము ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రూల్స్ అని ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇన్బౌండ్ రూల్స్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్ లో మీకు కనబడుతున్న న్యూ రూల్ సెలెక్ట్ చేయండి. క్లిక్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అక్కడ ఇన్స్టలేషన్ పాత్ ని మీరు సెలెక్ట్ చేయాలి. సో మీరు ప్రీమియర్ ని రైట్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ ఫైల్ లొకేషన్ ఉంటుంది. ఫైల్ లొకేషన్కి వెళ్ళేస్తే మీకు ఇన్స్టలేషన్ పాత్ అని వస్తుంది. ఆ ఇన్స్టలేషన్ పాత్ ని మీరు కాపీ చేసి ప్రోగ్రామ్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టలేషన్ పాత్ ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇది మన ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అడోబ్ ప్రీమియర్ .exe అంటుంది కదా, ఆ ఫైల్ ని మనం కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీకు ఏమైనా వచ్చిందో ప్రైవేట్ గా ఆల్ బ్లాక్ కనెక్షన్ అని ఉంటుంది. బ్లాక్ కనెక్షన్ ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ మీరు అన్ని కూడా క్లిక్ చేసేయండి. పబ్లిక్ డొమైన్ అన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్కమింగ్ కాల్స్ ఇన్కమింగ్ బౌండ్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మనం ఏం చేస్తాం ప్రీమియర్ 2024 అని బ్లాక్ ఇచ్చాము. ఓకే, మీరు చూసి అక్కడ ఉండి బ్లాక్ ఒకటి వచ్చేస్తుంది. అక్కడ ఒక రూల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం అలాగే మనం అవుట్ గోయింగ్ కూడా చేయాలి. మనం ఓన్లీ ఇన్కమింగ్ కూడా అవుట్ గోయింగ్ కూడా సేమ్ వేలో మనం అవుట్ గోయింగ్ పాత్ రూల్ కూడా క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా బ్లాక్ కనెక్షన్ చేయాలి. ఇక్కడ కూడా మీరు సిమిలర్ నేమ్ ఇస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, మీరు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు కూడా బ్లాక్ చేయడం జరిగింది. అంటే ఇది ఫైర్ వాల్ బ్లాక్ చేయడం జరిగింది. సో క్లోజ్ చేయండి విండో. ఇప్పుడు మీరు స్టార్ట్ మెనూకి వెళ్ళండి, ప్రీమియర్ ని ఓపెన్ చేయండి. చూసండి, ఇప్పుడు ప్రీమియర్ నార్మల్ స్టేజ్ లో ఓపెన్ అవుతుంది. అంటే ఫుల్ వెర్షన్ ఎలా ఉంటుందో అలానే ఓపెన్ అవుతుంది. అంటే మీరు అన్ని ఫంక్షనాలిటీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా చేసుకోవచ్చు. ఫర్దర్ గా మీకు ఎప్పుడు కూడా ఎలాంటి ఎర్రర్ మెసేజ్ అనేది అంటే లైసెన్స్ చేసుకోండి అని చెప్పి ఎగ్జిట్ కావడం అంటూ విషయం ఉండదు. సో ఇక్కడ బివేర్ ఏంటంటే మీరు జాగ్రత్తగా లైసెన్స్ వెర్షన్ నే వాడడం చాలా ఉత్తమమైన విషయం. ట్రయల్ వెర్షన్స్ కాపీరైటెడ్ వెర్షన్స్ మాత్రం వాడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ టెక్నాలజీ న్యూస్. థ్యాంక్ యూ.